నా రాజకీయం ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా ఒకటి అడుగుతా ఉన్నా, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పోవటం అంటే చాలా కష్టం. అది ఎవరు ఒక ఇంటి నుంచి ఒక 5 సంవత్సరాలు ఒక ఇంట్లో ఉండి పక్క ఇంటికి పోవాలంటేనే మనకి మనసు సరిపోదు. ఒక బీసీగా 15 సంవత్సరాలు నెల్లూరు జిల్లాలో ఒక చరిత్ర నాకు ఇచ్చాడు జగనన్న. 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రి ఎవరు కాల నేను ఒక్కడినే. అట్లాంటి జిల్లాలో ఒక చరిత్ర రాయించాడు నా చేత. నెల్లూరు జిల్లాలో ఒక మంచి బీసీ నాయకుడిగా ఎదిగా తల ఎత్తుకొని నెల్లూరు జిల్లాలో తల వంచని నాయకుడిగా, బీసీ నాయకుడిగా ఎదిగా. అలాంటిది అన్న చెప్పాడు అనే ఒకే ఒక మాట కోసం, అన్న ఆదేశించాడు ఒకే ఒక మాట కోసం నా సర్వస్వం నెల్లూరు నుంచి మిమ్మల్ని నమ్మి, మీరు ఉన్నారు అని నమ్మి, ఇక్కడ ఉన్న శాసనసభ్యులు ఉన్నారు అని పల్నాడు ప్రాంతం నన్ను గుండెల్లో పెట్టుకొని తీసుకుంటుందని నమ్మి మీ దగ్గరికి వచ్చా. మీ బిడ్డగా ఉందామని వచ్చా, మీ తమ్ముడిగా ఉందామని వచ్చా, మీ అన్నగా ఉందామని వచ్చా. దీవిస్తారో నన్ను పెంచుతారో మీ చేతుల్లోనే ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నాకు తెలిసిందల్లా ఒక్కటే, నా నాయకుడికి నిజాయితీగా ఉండటం, నా వాళ్ళ కోసం నిజాయితీగా బతకటం, ఎంత దూరమైనా పోవటం అన్నదే నాకు తెలిసింది. కాబట్టి ఇక్కడున్న పల్నాడు ప్రాంత ప్రజలందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, ఇక్కడున్న నాయకులందరినీ కూడా అడుగుతా ఉన్నా ఒకటే, అన్న అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన, మీ దగ్గరికి వచ్చిన మీ తమ్ముడిగా, మీ దీవెనల కోసం, ఆశీస్సు కోసం నేను సర్వస్వం నా జిల్లాని వదిలి నా రాజకీయ భవిష్యత్తు మీ చేతుల్లో పెట్టి వచ్చిన. నా రాజకీయం అన్న చెప్పాడు, నేను ఉన్నాను, నువ్వు పోని చెప్పాడు. మా శాసనసభ్యులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు ఆత్మీయులు, ఎందుకంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా దాదాపు అందరితో అసెంబ్లీలో కలిసి పనిచేసిన వాడిని నేను. వీళ్ళున్నారు, మీరున్నారు అని ఒక కొండంత ధైర్యంతో మీ ప్రాంతానికి, మీ గడ్డకి వచ్చిన. కాబట్టి ఇక్కడున్న అక్క చెల్లెమ్మలు, అమ్మలు, మహిళామ తల్లులు, అన్నలు అందరూ కూడా ఒకటి అడుగుతున్నా, నా జీవితం మీ చేతుల్లోనే ఉంది. ఈ బిడ్డని పెంచుతారో పెంచుతారో మీ చేతుల్లోనే ఉందని చెప్తా ఉన్నా. మళ్ళీ నన్ను పిలిపించాడు, నువ్వు నర్సరావుపేట ఎంపీ పోతున్నావు అన్నాడు. నేనేం చేసుకుంటానన్నా, ఎంపీ పోయి నేను ఎమ్మెల్యేగానే ఉంటానన్నా, నీతో ఉంటాను, నీ పక్కన అసెంబ్లీలో ఉంటేనే నాకు బాగుంటుంది. నేను ఆ ఢిల్లీకి పోయి ఏం చేస్తానన్నా, నన్ను వదిలేయన్నా అన్నా. లేదు నువ్వు పోతున్నావు అన్నాడు. రైట్, అన్న ఆదేశించిన తర్వాత వద్దనే ప్రసక్తే లేదు, పోతానన్నా చెప్పిన. పోతానని కూడా చెప్పలా, 2 రోజులు టైం ఇలా చెప్పి వచ్చిన. కానీ బయట మాత్రం చెప్పిన, అన్న గీత గీసిన తర్వాత దాటేది లేదన్నా, పోతాను, కానీ కొంచెం సముదాయించుకోవాలి కదా అందరినీ కూడా, ఒకసారి నేను బయటకు వస్తున్నానని చెప్పిన. నా జీవితంలో నాకు ఇక్కడున్న పల్నాడు ప్రజలందరికీ కూడా చాలా మందికి అనిల్ ఒక ఫైర్ బ్రాండు, అనిల్ ఒక ఎమ్మెల్యే, అనిల్ అట్ట మాట్లాడతాడు, ఇట్ట మాట్లాడతారు అని అంటారు. కానీ నా జీవితంలో తెలియని బాధలు ఉన్నాయి, తెలియని కష్టాలు ఉన్నాయి. నేను రాజకీయాలకు వచ్చేటప్పటికి నాకు తండ్రి లేడు, అన్న లేడు, తమ్ముడు లేడు, అక్క చెల్లి చెల్లెలు ఎవరు లేరు, నేను ఒంటరే. కానీ నెల్లూరు జిల్లాలో కొంతమంది అన్నారు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలు అంటే వాళ్ళకి గౌరవం ఉండదు, మర్యాద ఉండదని చాలా మంది చెప్పారు. కానీ మీ అందరికీ ఒకటి చెప్తా ఉన్నా, ఆ భగవంతుడు సాక్షిగా కూడా చెప్తా ఉన్నా, కోటప్ప కొండకి ఈ రోజు దండం పెట్టుకుని శివుడి సాక్షిగా చెప్తా ఉన్నా, నేను దాదాపు 2009 నుంచి జగనన్నతో ప్రయాణం చేస్తా ఉన్నా. దాదాపు 15 సంవత్సరాలు అవుతా ఉంది. ఏ ఒక్క క్షణం, ఏ ఒక్క గంట నేను జగనన్నతో ఎందుకు ఉన్నానో అనిపించిన క్షణం ఈ రోజు ఈ 15 సంవత్సరాల్లో లేదు అని మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. నాకు ఎవరు లేకపోయినా కొండంత అండగా, ఆ దైవంలాగా నెల్లూరు జిల్లాలో నన్ను ఎంతమంది నేను ఢీకుంటున్నా, నేను మూర్ఖంగా పోతున్నా, ఎన్ని చేసినా నా వెనకాల కొండగా
నిలబడి నన్ను పైకి తీసుకొచ్చి నా చెయ్యి పట్టుకొని 2 సార్లు ఎమ్మెల్యేలను మంత్రిని చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అటువంటి వ్యక్తి నేను ఈరోజు పల్నాడులో ఈరోజు మీ అందరూ కూడా నన్ను ఆప్యాయంగా ఈరోజు నన్ను స్వాగతించారు అంటే అది అనిల్ కుమార్ యాదవ్ గొప్పతనం కాదు, మా అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేసి మంత్రిని చేసి నాకు ఒక స్థాయి ఇచ్చిన నాయకుడు గొప్పతనం. అలాంటి నాయకుడు నన్ను పిలిచి నువ్వు నరసరావుపేట పో అంటే పోకుండా ఎలా ఉంటా, ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా పోతా. 2 నిమిషాలు అయితే బతిలాడుకుంటా, లేదు పోవాలి అంటే రైట్ హుకుం, టైగర్ కా హుకుం. నరసరావుపేట కాదు, నేను ఆలోచన చేయకముందు అందరూ చెప్పారు నరసరావుపేట ఖచ్చితంగా గెలిచే సీట్ అప్ప, నువ్వు హ్యాపీగా పోవాలి. ఎందుకంటే అద్భుతమైన 7 మంది శాసనసభ్యులు, 6 మంది శాసనసభ్యులు ఇన్ఛార్జ్ ఉన్నారు, డోకా లేదు నాకు. అందరూ కూడా పల్నాడు పులులే, నాకేమీ డోకా లేదు. కానీ ఒకటి చెప్తా ఉన్నా, అన్న ఆదేశిస్తే నరసరావుపేటే కాదు, ఒకవేళ ఈ రాష్ట్రంలో ఇది ఖచ్చితంగా ఓడిపోతుంది రా ఈ సీటు, అక్కడికి పొమ్మన్నా పోతాడు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గెలిచే సీటుకే కాదు, తల తగాలన్నా కూడా అన్న కోసం తల ముందు పెడతా, అంతే తప్ప వెనక అడుగు వేయను. ఈ జీవితం, ఈ రాజకీయ జీవితం పెట్టిన భిక్ష జగన్మోహన్ రెడ్డి. ఆయన కోసం ఎంత దూరం అయినా చాలా సార్లు చెప్పా, చాలా ప్రెస్ మీట్ లో చెప్పా, వేదికల మీద చెప్పా, అన్న ఎక్కడికి చెప్తే పోతాను రా అని. చాలా మంది నవ్వుకున్నారు, ఇది అక్కడికి పోతాడని. సమయం వచ్చినప్పుడు నిలబడి చూపిస్తాడు అనిల్ కుమార్ యాదవ్ అని. ఇందాక చెప్పా మా అంబర్ రాంబాబుకి, మీరు అందరూ పోయి అన్న దగ్గరికి వెళ్ళి అనిల్ పంపి అని చెప్పి నా మంత్రి పెరుక్కున్నారు కదా మీరు అని అన్న తర్వాత నవ్వుతా ఇంకోటి చెప్పాడు అనుకో, రాంబాబు నా గాల్లో మేడ సంతృప్తి పరిచేదానికి. అయినా కూడా భగవంతుడు నాకు, నేను ఒకటే అనుకుంటా, దేవుడు నుదుటి మీద నాకు ఏమి రాసి ఉంటే అదే. నేను ఎమ్మెల్యే అవుతాను అనుకోలా, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా, మంత్రి అవుతాను అనుకోలా, మంత్రి అయ్యా, ఏమో పార్లమెంట్కి వెళ్ళాలని రాసుందేమో. ఈరోజు భగవంతుడు జగనన్న ద్వారా ఎంపీగా పోతా ఉన్నా, పోతా తప్పకుండా అక్కడ కూడా జగనన్న గలం వినిపిస్తా, జగనన్నకి సైనికుల్లో అక్కడ కూడా వినిపిస్తా. ఈరోజు ఈ రాష్ట్రంలో మా జిల్లాకు వస్తే తెలుస్తుంది, ఒక బీసీని ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు మోసారు అన్నది మా జిల్లాకు వస్తే తెలుస్తుంది, ఇక్కడ కాదు. నెల్లూరు జిల్లాకు వస్తే తెలుస్తుంది అనిల్ కుమార్ యాదవ్ ని గుండెలో ఎట్ట జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటాడో, ఎంత గౌరవిస్తాడో, ఎంత పైకి తీసుకొచ్చాడు అనేది. అట్లాంటిది ఈ రోజు నేను చాలా సార్లు పల్నాడుకి, మాచర్లకి రామకృష్ణని ఎప్పుడు పిలిచినా వచ్చేవాడిని. ఎప్పుడు పల్నాడు వచ్చినా, మాచర్లు వచ్చినా నాకు నిజంగా ఎక్కడ లేని ఆప్యాయత, ఎక్కడ లేని అభిమానం నాకు ఆ నియోజకవర్గంలో చూపించేది.